హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ గేమ్. సో ఇదొక బిగినర్ సిరీస్ అనుకోండి. సో ఈరోజు నేను మైండ్ క్రాఫ్ట్లో బేసిక్గా ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకు కొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తుంది. లైక్ మనకి టేబుల్ క్రాఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది, బెడ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, అండ్ ఫర్నిచర్స్ కావాల్సి వస్తుంది, అండ్ చాలా కావాల్సి వస్తుంది. సో ఇదంతా ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఏంటంటే ఇక్కడ మీకు స్టోన్ లాగా కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇవి స్టోన్స్ కాదు, ఇవి వుడ్స్ లాగా ఉంటాయి. సో వీటిలోనే చాలా రకాలు ఉంటాయి. ఇవే స్టోన్స్ అనుకోకండి, ఎందుకంటే స్టోన్స్ ముందు ముందు తెలుస్తుంది. అండ్ వీటిలో నాకు చాలా తెలీదు, బట్ నాకు తెలిసిన కాడికి మీతో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది మనకి భూమి కింద కూడా దొరికేస్తుంది, అండ్ వాటర్లో కూడా మనకి ఈజీగా ఈ స్టోన్స్ లాగా అయితే దొరికేస్తాయి అన్నట్టు. సో వీటిని మనమైతే ఈజీగా కలెక్ట్ అయితే చేయొచ్చు. పికాక్స్ ఉంది కదా దాంతో. సో దాంతో కలెక్ట్ చేసుకున్న తర్వాత మనమైతే ఫర్నిచర్స్ లాగా ఉంటుంది, దాన్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. దాంతో ఏమవుతుందంటే మనకి చార్కోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ చార్కోల్ తోటి మనం క్యాంప్ ఫైర్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఈ రెండు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇవి రెండు మనం క్రియేట్ చేసుకున్నామంటే మనకి ఫుడ్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ చార్కోల్ తోటే క్యాంప్ ఫైర్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇవి 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ లాగా ఉన్నాయి. బట్ ఇవి నాకు కూడా అంత తెలియదు, బట్ ముందు మనం తెలుసుకుందాం వీటి గురించి కూడా. సో ఇక్కడ నేను కొన్ని అయితే కలెక్ట్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ నేను చాలా కిందికి వచ్చేసాను కాబట్టి ఈ విధంగానే నేను పైకి కూడా వెళ్ళొచ్చు. అంటే మనం దీని మీద ఏదైనా పెట్టి అప్పుడు మనం పైకి ఈ విధంగా ఎక్కొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా నేనైతే దీన్ని ప్లే అయితే చేస్తాను, మీరు కూడా ఈజీగా చేసుకోండి. బట్ అంతకంటే ముందు మీరేం చేయాలంటే ఈ కొన్ని ఐటమ్స్ని అయితే క్రియేట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే డే 1లో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది సర్వైవ్ అవ్వడానికి, అండ్ నైట్ అవ్వగానే మనకి జాంబీస్ అయితే వచ్చేస్తారన్నట్టు. సో ఇక్కడ ఫర్నిచర్స్ని అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర కొన్ని స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ వాటిని అయితే క్రియేట్ అనేది చేసుకుంటాను. ఇట్లా మనకి క్రాఫ్టింగ్ది ఇక్కడ కనిపిస్తుంది కదా 3 డాట్స్, అక్కడికి వెళ్ళి మనం ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో నేను ఇక్కడ ఫర్నిచర్స్ క్రియేట్ అయితే చేసుకున్నాను, అండ్ దీన్ని ఇక్కడ పెట్టేస్తాను. మేబీ నేను దీని పేరు రాంగ్గా పలుకోవచ్చు. సో మీరు దానికి అదేం చెయ్యకండి, నాకు కొంచెం అట్లా పేరు పలకడం రాదు. సో ఇగ్నోర్ దాట్. సో ఇప్పుడు నేను దాన్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను దాంట్లో వుడ్ కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడ వుడ్ అయితే కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అండ్ నాకు కొంచెం ఒక 5 వుడ్స్ అయితే దొరికినాయి. సో ఈ వుడ్ అనేది దీంట్లో పెట్టిన తర్వాత మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా డివైడ్ అయితే చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనకి చార్కోల్ ఈజీగా క్రియేట్ అయితే అయిపోతుంది. సో చూసారు కదా, నైట్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఒక బెడ్ అయితే క్రియేట్ చేశాను, అండ్ మీకు కూడా చూపిస్తాను బెడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ముందు. సో ఇక్కడ క్యాంప్ ఫైర్ కోసం నాకు బ్లాక్ వుడ్ కావాలి అండ్ స్టిక్స్ కావాలి. బట్ ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ పడుకోవాలి, లేదంటే జాంబీ వచ్చి ఇదంతా కూడా చదనం బదనం చేసేస్తారన్నట్టు. సో ఫటాఫట్ ఇక్కడ స్లీప్ అయితే చేసుకుందాం మనం. గుడ్ నైట్, బాయ్. ఆల్ రైట్ గైస్, సో మనకి ఇప్పుడు మార్నింగ్ అయితే అయిపోయింది, అండ్ ఇప్పుడు నేను ఫటాఫట్ క్యాంప్ ఫైర్ని క్రియేట్ చేయాలి. సో నా దగ్గర స్టిక్స్ అయితే ఉన్నాయి, బట్ నాకు స్టిక్స్ ఉన్నాయి అండ్ చార్కోల్ ఉంది, బట్ నా దగ్గర వుడ్ అయితే లేదు. అది కూడా బ్రౌన్ వుడ్ అన్నట్టు అది. సో అది మనకి చాలా రేర్గా దొరుకుతుంది. అంటే నా సర్వర్లో అయితే ఈజీగా దొరికేసింది, బట్ కొంతమంది సర్వర్ క్రియేట్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి మొత్తమే చెట్లు లేకపోవడం, లేదంటే అక్కడ వుడ్లే లేకపోవడం, అసలు కొన్ని ఉండే అన్నట్టు అక్కడ. సో నాకైతే ఇక్కడ ఈజీగా బ్రౌన్ వుడ్ అయితే దొరికేసింది అన్నట్టు. సో నేను దీన్ని ఈజీగా క్రాఫ్ట్ అయితే చేసుకోవచ్చు క్యాంప్ ఫైర్ని. సో ఇక్కడ నేను 4 కలెక్ట్ చేసుకున్నాను, అండ్ నా దగ్గర స్టిక్స్ ఉన్నాయి అండ్ చార్కోల్ కూడా ఉంది. సో స్టిక్స్ని నేను నా బ్యాగ్లో పెట్టుకోలేదు, సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దీన్నో ప్రెస్ చేస్తే మనకి క్యాంప్ ఫైర్ అనేది ఈజీగా క్రియేట్ అయిపోతుంది ఈ విధంగా. సో ఫైనల్గా దీన్ని అయితే ప్లేస్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనకి కావాల్సింది బెడ్. సో దాని కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకి ఇక్కడ మేకలు ఉంటాయి కదా, వాటిని చంపాలన్నట్టు. సో వాటితోటి మనకి మాంసం దొరుకుతుంది, అలా అనేసి మనకి ఒక వుడ్ కూడా దొరుకుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇది చూసారు కదా వైట్ కలర్ది, ఈ మేకని చంపేయాలి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ నాకు వుడ్ అనేది దొరికింది వైట్ కలర్ది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంతోటే బెడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ స్టోన్స్ వీటిని చంపితేనే వస్తుంది. సో ఈ విధంగా మనం దీని మీద మీట్ అయితే పెట్టేయచ్చు అన్నట్టు.
ప్రెస్ బటన్ని ఇక్కడ ప్రెస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈజీగా అది కుక్ అయిపోతుంది. అండ్ కుక్ అయిన తర్వాత అది ఈజీగా అంటే బయటకు వచ్చేస్తుంది అన్నట్టు, అది డ్రాప్ చేసేస్తుంది ఈ విధంగా. సో దీన్ని మనం కలెక్ట్ చేసుకోవాలన్నట్టు అండ్ ఫటాఫట్ ఈట్ చేసుకోవాలి. ఈట్ చేస్తే మన హెల్త్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో పెరుగుతుంది. సో ఫటాఫట్ దీన్ని తినేసాను అండ్ హెల్త్ కూడా పెరిగేసింది అన్నట్టు. సో ఇప్పుడు నేను బెడ్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి నాకు ఇంకొక 2 స్టోన్స్ అయితే కావాల్సి వస్తుంది. సో 3 స్టోన్స్కి మనకు అదే 3 స్టోన్స్ అండ్ ప్లాంక్స్తో అయితే మనం అదే బెడ్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి బెడ్డే కావాలంటే దానికోసం మనం ఆ జంతువుని చంపాలన్నట్టు, అదే ఆ మేకని. సో ఆ మేక ఎక్కడ దొరుకుతుంది, చాలాసేపు అయితే వెతకాల్సి వస్తుంది. అదే మీ సర్వర్ అయితే అక్కడైతే ఇంకా కావచ్చు, మేబీ కొన్ని సార్లు అయితే అవి దొరికాయి అన్నట్టు మనకి, బట్ కొన్ని సార్లు అయితే దొరికేస్తాయి. బట్ చాలా లెంగ్త్ పోవాలి గైస్, నేను కూడా చాలా లెంకాను, ఇప్పటిదాకా అయితే దొరకలేదు. చాలాసేపు లెంకిన తర్వాత నా ప్లేస్లోనే ఇది దొరికింది. సో దీన్ని అయితే చంపేశాను అన్నట్టు. సో నా దగ్గర 2 అయినాయి, బట్ నాకు ఇంకొకటి కావాలి. ఓకే, ఇంకొకటి కూడా దొరికేసింది. అటు సైడ్ ఒకటి ఉంది చూడండి, దాన్ని కూడా వెళ్ళి ఫటాఫట్ అయితే చంపేద్దాం. సో నా దగ్గర 2 అయినాయి, ఇంకా 3 కావాలి నాకు. సో చలో ఫటాఫట్ వెళ్ళి దాన్ని కూడా మనం చంపేద్దాం. అండ్ ఇంకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి గైస్. ఆల్ రైట్, సో ఇక్కడ అటు సైడ్ అది కనిపించింది, బట్ అటు సైడ్ లేదు. సో ఇక్కడ ఇది ఉంది, దీన్ని కూడా ఫటాఫట్ వేసేద్దాం. అండ్ ఇక్కడ నాకు ఇంకో వుడ్ అయితే దొరికేసింది. సో చలో ఫటాఫట్ మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ వెళ్ళిపోయినాక ఆ బెడ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ ఇంకొకటి ఉంది, సో దీన్ని కూడా చంపేద్దాం. ఎందుకంటే మనకి ఇవి ఏదో ఒక రకంగా అయితే యూస్ఫుల్ ఉంటుంది. సో దాన్ని చంపేయడం బెటర్ అనేసి అంటున్నా నేను. సో ఇక్కడ మనం క్రాఫ్ట్ చేయొచ్చు. క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈజీగా ఇది క్రియేట్ అయితే అయిపోతుంది. సో నా దగ్గర వుడ్ ప్లాంక్స్ ఉన్నాయి అండ్ వుడ్ కూడా ఉంది. సో 2 కూడా నేను ఈజీగా ఇక్కడ పెట్టేశాను అండ్ మనకి బెడ్ అనేది క్రాఫ్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం బెడ్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనమైతే 3 నేర్చుకున్నాం: క్యాంప్ ఫైర్, ఫర్నిచర్ అండ్ దాని పేరేంది, బెడ్. సో ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ నేను స్విమ్మింగ్ పూల్ కూడా కొంచెం రెడీ చేశాను. ఇది ఏంటంటే ఇక్కడ నేను ప్లేస్ కట్టుకునేటప్పుడు అది ఆడ వాటర్లో ఉండే వాటర్ అంతా కవర్ చేసేసాను. దీని కింద వాటరే ఉంది యాక్చువల్లీ. సో ఫటాఫట్ ఇప్పుడు మన హౌస్ కూడా ఫటాఫట్ బిల్డ్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ నేను కట్టెలు అయితే కట్ చేయడానికి అయితే వచ్చేసాను, బికాజ్ వీటితో మనకి చాలా యూజ్ ఉంటుంది. ప్లాంక్స్, స్టిక్స్ వీటితోటే అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ కాసేపు కట్టెలు కోసిన తర్వాత నా దగ్గర టోటల్ 39 అదే వుడ్ అయితే కలెక్ట్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు వెళ్ళి ఫటాఫట్ కొన్ని వుడ్స్కి అండ్ కొన్ని స్టిక్స్కి కన్వర్ట్ చేసి అప్పుడు నేను హౌస్ బిల్డ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను. సో చలో ఫటాఫట్ అక్కడికి వెళ్ళి ఇదంతా కూడా ప్రాసెస్ని స్టార్ట్ అయితే చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయాలరా, మీట్ అయితే పెట్టేశాను అన్నట్టు. ఇందాక చంపాను కదా, యాక్చువల్లీ మర్చిపోయాను నేను. సో ఇక్కడ మనం దీంతో వుడ్ ప్లాంక్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ వీటితో ప్లాంక్స్ తోటి మనకి విండోస్ కానీ అండ్ డోర్స్ కానీ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మనకి ప్లాంక్స్ అండ్ స్టిక్స్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని వుడ్స్ తోటి అయితే ప్లాంక్స్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాను అండ్ కొన్ని వుడ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నిటితో అయితే కొన్ని చేసుకున్నాను. ఇప్పుడు నేను నా హౌస్ బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఏ విధంగా చేస్తాను అనేది నాకైతే తెలీదు. లైక్ ఒక బాక్స్ రకంగా చేస్తాను, ఎందుకంటే అంత మోడల్ ఇయ్యను, ఎందుకంటే చాలా టైం పడుతుంది ఈ అంతా ప్రాసెస్ కూడా. సో ఒక బిగినర్గా నాకు తెలిసిన మాటకే ఇదంతా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాను. సో ఒక స్టిక్ అయితే నిల్చోబెట్టాను. అండ్ హైట్ని మీరు చూసుకోవాలి, లేదంటే ఏమవుతుందంటే మీరు చాలా చిన్నగా ఆ హౌస్ చాలా చిన్నగా కట్టేసిన తర్వాత మీకు డిస్టెన్స్ ఏర్పడదు. సో ఈ విధంగా మీరు దీని పైకి ఎక్కి మన ఎత్తుని పెంచొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా నేనైతే చేశాను. ఇక్కడ వుడ్ పెట్టాలి అండ్ ఇక్కడ ఇంకొకటి పెట్టి దీని మీద ఎక్కి ఈ విధంగా లెవెల్ బై లెవెల్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ ఇదంతా కూడా తర్వాత మీరు ఈజీగా తీసేయచ్చు అన్నట్టు. సో 4 కూడా నేను ఈజీగా ఇలానే పెట్టేసుకున్నాను అన్నట్టు. సో 4 అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం గోడలు నిలబెడితే సరిపోతుంది. అంత డిజైన్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి. సో ఫటాఫట్ దీన్ని కూడా నేను ఈ విధంగా కట్టేస్తానని డిసైడ్ అయ్యాను. సో ఇవన్నీ కూడా తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే నా దగ్గర ఉన్న
తక్కువ టైంలో ఇవంతా కవర్ కావు కదా. సో అందుకే వీటన్నిటిని అయితే తీసేస్తున్నా. తర్వాత వీటన్నిటిని కూడా మనం ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వన్ టైం మనకి తెలుసు కాబట్టి ఈజీగా తర్వాత మనం ఈజీగా దీన్ని క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఫటాఫట్ దీన్ని అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను అన్నట్టు. అండ్ ఇప్పుడు మనం గోడలు కట్టాలి, బట్ ఈవినింగ్ అయిపోయింది. సో చూసుకొని చేయాలి. సో నేను బ్యాగ్ అయితే అక్కడ పెట్టలేదు. సో ఇక్కడ గోడలు అయితే ఫటాఫట్ పెట్టేస్తాను. సో ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఒక డిజైన్ ఇద్దామని అనుకున్నాను, లైక్ కిటికీ లాగా. సో అదే చేస్తాను, నాకు అదే ఇష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది, మనం ఫస్ట్ స్లీప్ చేయాలి, లేకపోతే మనం ఈజీగా చచ్చిపోతాం జాంబీ చేతులతో. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఫటాఫట్ మిగతా పని కూడా చేసేసుకుందాం ఈ ప్రాసెస్లో. సో మీరు ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను బెడ్ క్రియేట్ చేసుకోవాలి అనేసి. సో ఆ విధంగా మీరు స్లీప్ చేస్తూ ఈజీగా సర్వైవ్ అయితే అవ్వగలరు, లేదంటే కష్టం అయిపోతుంది. సో ఈ విధంగా గోడల్ని కూడా పెట్టేశాను, బట్ ఇవి అడ్డంగా వస్తే వీటిని అన్నిటినీ తీసేసి అదంతా ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. సో పర్లేదు అనేసి. బట్ దీనిలో ఏంటంటే మనకి అన్లిమిటెడ్ ఐటమ్స్ని మనం తీసుకోవచ్చు అన్నట్టు, అంటే కవర్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనం 44 వరకు ఏదైనా ఐటమ్స్ ఉంటేనే తీసుకోగలుగుతాం, లేదంటే కష్టం. సో ఈ విధంగా దీన్ని అయితే పెట్టేశాను. దీన్ని కూడా తీసేస్తాను, తర్వాత దాన్ని పెట్టచ్చు ఎక్కడైనా. సో ఈ విధంగా ఈ గోడలు కూడా పెట్టేశాను. అండ్ ఈ గోడలు నాకు వాటర్లో దొరికినాయి. సో ఈ స్టోన్ లాగా కనిపిస్తున్న ఇవి నాకు వాటర్లో దొరికినాయి. అండ్ వీటిని రెడీ కూడా చేసుకోవచ్చు, అదేందో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఫైనల్గా ఈ విధంగా అయితే నేను బిల్డ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ ఖాళీగా ఉంది కదా మనకి, అక్కడ నేను విండోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సో మనకి దీని పేరేంది, క్రియేటింగ్ టేబుల్ ఉంది కదా. సో దాంతో మనం ఈజీగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఆల్రెడీ ప్లాంక్స్ ఉన్నాయి, ప్లాంక్స్ తోటి ఈజీగా మనకి విండోస్ అయితే క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఇమేజ్లో. సో ఇక్కడ విండోస్ మనకి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, కానీ నాకు ప్లాంక్స్ కొన్ని తక్కువ పడుతున్నాయి. సో నా దగ్గర వుడ్ ఉంది కాబట్టి కన్వర్ట్ చేసుకుంటాను వుడ్ని ప్లాంక్స్లోకి. రైట్ గైస్, సో ఫైనల్గా దీన్ని చేసుకున్నాను. అండ్ కొన్ని డోర్స్ని కూడా ఫటాఫట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు విండోస్ని ఫటాఫట్ ఈ విధంగా అయితే మీరు పెట్టేయచ్చు. అండ్ ఈ విధంగా పెట్టేసిన తర్వాత అది లుక్ చాలా బాగుంటుంది. సో నేను కూడా ఇట్లా ఫైనల్గా పెట్టేశాను. ఓకే గైస్, ఈ లుక్ చాలా బాగుంది, నార్మల్గా ఉండకుండా. సో దాన్ని కూడా సేమ్ ప్రాసెస్గా పెట్టేశాను అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇటు సైడ్ పెడదామని అనుకున్నాను, బట్ మరీ అంతా బేకార్గా ఉంటుంది అని అనిపించింది. సో ఇటు సైడ్ మన ఫ్రంట్ ఆఫ్ కూడా ఏదో ఒకటి పెట్టాలి కదా అని ఆలోచించాను, బట్ నా దగ్గర వుడ్ లేకుండే. సో ఫటాఫట్ మళ్ళీ వుడ్ కలెక్ట్ చేయడానికి అయితే వచ్చేసాను అన్నట్టు. సో నేను వుడ్ కలెక్ట్ చేసేసుకున్నాను కొన్ని, లైక్ 23 వరకు. సో ఇప్పుడు నేను ఫటాఫట్ ఇక్కడ కట్టేస్తాను అన్నట్టు ఇల్లు. ఇది చాలా మిస్టేక్ జరుగుతాయి, బట్ దీనికి చాలా టైం పడుతుంది. ఇది యాక్చువల్లీ 1 అవర్ వీడియో నేను 15 మినిట్స్ వీడియోగా కన్వర్ట్ చేశాను. చాలా కష్టపడ్డాను గైస్ సో దీనికోసం. సో ఇక్కడ ఇది నేను ఫైనల్గా చేసేసాను. యాక్చువల్లీ ఏంటంటే దీనిలో చాలా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే హెల్త్ బాగలేకపోయేసరికి నేను ఎడిటింగ్ చేయలేకపోయాను. సో ఇక్కడ క్యాజువల్గా వీడియో అయితే ఇడసపెట్టాను అన్నట్టు. సో ఇక్కడ ఈ విధంగా మీరు దాన్ని కట్టొచ్చు అన్నట్టు ఫ్రంట్ డోర్. సో నాకైతే నా విధంగా అయితే కట్టేసుకున్నాను. సో ఇదన్నీ తీసేస్తే ఇక్కడ మనకు ఒక డోర్ కూడా అయిపోతుంది. అండ్ ఇట్ సైడ్ నేను విండోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను. అండ్ ఇంతలోనే నైట్ అయిపోయింది. సో నైట్ అయిపోయింది కాబట్టి ఇక మనకి పడుకోవాలనేసి నేనైతే లోపలికి వెళ్ళి మన బెడ్ వేసేసి సగసగా పడుకున్నాను వితౌట్ టైం వేస్ట్. ఎందుకంటే మళ్ళీ జాంబీస్ వచ్చారంటే మన కష్టం మీద అంతా కూడా నీళ్ళైతే వేసేస్తారు అన్నట్టు. సో గుడ్ నైట్ బడీ. రైట్ గైస్, సో ఫైనల్గా మనకి మార్నింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ నా లాస్ట్ వర్క్ని కంటిన్యూ అయితే చెయ్యాలి. సో చలో ఫటాఫట్ ఇప్పుడు నాకు కొన్ని డోర్స్ విండోస్ కావాలి. సో ఆ విండో నేను ఇట్ సైడ్ పెట్టాలి, ఒకటి ఇట్ సైడ్ పెట్టాలి, ఇంకొకటి ఇట్ సైడ్ పెట్టాలి. డన్. సో ఇక్కడ నేను డోర్ పెట్టేస్తాను. సో డోర్ నేను ఆల్రెడీ క్రాఫ్ట్ చేశాను. సో ఆ క్రాఫ్ట్ చేసిన డోర్ జస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది నా దాంట్లోనే ఉంది, నేను చూసుకోలేదు. సో ఈ 3 బటన్స్ ఆన్ చేస్తే మనకి బ్యాగ్ కనిపిస్తుంది కదా సపరేట్గా, అక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఇది ఈజీగా. సో పైన ఒకటి ఉండిపోయింది కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి అని ఆలోచిస్తే ఇక్కడ ఆల్రెడీ ఒక వుడ్ ఉండే బ్రౌన్ కలర్ది, దాన్నే పెట్టేస్తాను అన్నట్టు నేను. సో చలో ఫటాఫట్ దీన్ని పెట్టేద్దాం. ఓకే చలో ఇట్ సైడ్ పెట్టేశాను. డన్ గైస్, మన హౌస్ అయితే చాలా బాగా బిల్డ్ అయింది గైస్. సో ఇది మన హౌస్.
సో మీకు చుట్టూ కూడా తిరిగి చూపిస్తాను ఎలా ఉంది మన హౌస్. ఫైనల్గా హౌస్ని అయితే కట్టేసుకున్నాను అండ్ మీకు 3 బేసిక్ ఐటమ్స్ కూడా చెప్పాను అండ్ వాటితో ఏమేమవుతుంది అనేది కూడా చెప్పాను. ఆల్మోస్ట్ కవర్ చేయాలి అనే ట్రై చేశాను, బట్ అయిందా లేదా అది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పచ్చు ఒకసారి. సో ఇది మన హౌస్ గైస్ అండ్ దీంతో నేను బిగినర్ సిరీస్ తీయాలా లేదా అనేది అయితే మీరు చెప్పాలి. అండ్ ఈ మోస్టర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ ఇల్లంతా కూడా నాశనం అయితే చేసేస్తుంది. లైక్ ఈ విధంగా బ్లాస్ట్ అవుతుంది. ఇది చూడండి ఎంత డ్యామేజ్ అయింది, అదే మన బేస్కి అయితే చచ్చిపోయేటోళ్ళం మనమైతే. సో వీడియో ఇదే అనమాట గైస్. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి చెప్పండి. మీరు చెప్పిన విధంగానే దీన్ని కంటిన్యూ చేస్తాను. సో ఇవాళకి ఇంతే. వీడియో నచ్చితే లాస్ట్ టైం చెప్తున్నాను, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, టాటా.